అయి ఉన్న సద్వస్తు అహంస్ఫురణలో స్థితమై ఉండటమే సిద్ధి. ఇతరమైనవన్నీ కళల వంటివే. ఎవరుండాలి? ఆ గురుగారు, సిద్ధమై ఉన్న సద్వస్తువులో స్థితమై ఉండటమే అంటున్నారు ఇక్కడ. అంటే ఆ ఆ అహంకారం ఉండలేదుగా. అంటే ఆ స్థితిలో ఉండటమే, ఆ స్థితిలో ఉన్నవాడు చెప్తున్నట్టున్నారు గురువు. ఆ స్థితిలో ఆల్రెడీ ఉన్నావు. ఆ నీకు కొత్తగా ఏమి ఉండవు అక్కడ. కాకపోతే ఆలోచనల వెంట పరిగెడుతున్నావు కాబట్టి నీకు దేహత్వంతో సత్యము, జగత్తు సత్యమని అనుకుంటున్నావు అంతవరకు. ఆ అన్నయ్య ఆ గురువు గారు. సరే, కాసేపు సిద్ధుల గురించి చెప్పారు. సిద్ధులన్నీ కూడా మాయాజనితంతో ఉమ్, ఉన్నటువంటి కల్పిపోతూ ఉంటాయి. ఏమైనా ఆ గురువు గారు. ఇంతకీ ఏం చెబుతున్నారు అంటే, నీవుగానే ఆత్మగానే ఉన్నావు. ఆ నీవు దేహాకృతితోటి సిద్ధులను ప్రదర్శించవద్దంటున్నారు. పైగా సిద్ధులు ఉంటాయి. ఉమ్, సత్యము తెలిసిన తర్వాత కూడా సిద్ధులు ఉండొచ్చు. ఒక రకంగా తీసుకుంటే నీకు అన్యత్వం ఒకటి ఉండాలి, నీవు సిద్ధులను ప్రదర్శించాలి. ఆ గురువు గారు. అన్యులు ఎవరుండాలని నీవు ప్రదర్శించటానికి. ఉమ్, కాబట్టి ఎవరైనా ఈ మాయలో సిద్ధుల్ని గనక ప్రదర్శిస్తూ ఉంటే అవి స్వరూప జ్ఞానానికి అవరోధము అని చెప్ప. ఆ గురు. అవన్నీ మాయాజనితములని చెప్ప. స్వరూప జ్ఞానం ప్రకటించిన తర్వాత సిద్ధులు ప్రదర్శించవచ్చుగా. అసలు ఎవరున్నారని ప్రదర్శిస్తాడు? ఉమ్, ఆ పరిస్థితుల్లో జ్ఞానమే ఉంటుంది, మనస్సు దగ్ధ బీజమై ఉంటుంది. అవును. తనకు తెలియకుండానే కొన్ని జరిగి ఉండవచ్చు. వారు ఈ మాయలో ఉన్నవారు సిద్ధుల కింద తీసుకుంటారు. ఆ విషయం తెలుసునా అని అడిగాడు రమణ మహర్షి. జీసస్ క్రైస్ట్ కి సిద్ధులు ఉండటానికి తెలుసునా? తెలియదే. ఆయన్ని స్పృశించడానికి వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు వారి పాదాలు తాగితే చాలు, లేదా వారు వేసుకున్నటువంటి చొక్కా తాగితే చాలని వెళ్ళారు. కుష్ఠరోగాలు నయమైపోయినాయి. కాబట్టి ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అసలు సిద్ధులు ఉన్నట్టు జ్ఞానికి తెలుసునా, ప్రదర్శిస్తున్నట్టు తెలుసునా అంటూ కౌంటర్ క్వశ్చన్ వేశాడు. అంటే వాళ్ళ తెలియకుండానే ప్రదర్శించవచ్చా? ప్రదర్శించడంగా సాగిపోతూ ఉంటుంది అట్లా. ఇప్పుడు షిరిడి సాయిబాబా గాని చాలా ఎన్నో ఎన్నో లీలలు చూపించారు కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడికైనా అవన్నీ లీలలు సంహారం చేశారు కదా గురువు గారు. సో ఇవన్నీ మాయలో కనపడే కొన్ని విశేషాలు. అసలైన సిద్ధి ఆత్మగా ఉండటం అంటూ స్పష్టం చేశారే తప్ప, ఆ, పైగా ఈ సిద్ధులు అవరోధం అన్నారు స్వరూప జ్ఞానానికి. ఉమ్. ఎందుకని అక్కడే ఆగిపోతారు. అదే లక్ష్యం చేరుకోలేరు. అంటే నీవుగా ఉండలేక నీవు మరి
సిద్ధులు వెంట పరిగెట్టామనుకో, ఎక్కడ ప్రదర్శించాలి, ఎవరికి ప్రదర్శించాలి, ఎక్కడ పేరు సంపాదించాలి, ఈ మాయలో అందరూ కూడా నన్ను ఒక విశిష్టమైనటువంటి భగవంతుడిగా ఎందుకు భావిస్తారు వాళ్ళు? సిద్ధులు ఉంటాయి కదా. సిద్ధులు కనుక ప్రదర్శిస్తే భగవంతుడని అనుకుంటారు. చెప్పినట్టు గురుగారు, ఎంతో మంది మరి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, ఎంతో కోరికలు తీరటానికి తిరుగుతూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్తే భగవాన్ కరుణిస్తాడని. అదే కదా, తమ యొక్క ప్రారంభ కర్మని మారుస్తారని, అనుకూలం చేస్తారని కూడా అనుకుంటారు శక్తులు ఉపయోగించి. ఈ సందర్భంలో సాయిబాబా కూడా అంటాడు, కర్మలో ఉంది ఉంటారు, లేకపోతే లేదు పొమ్మన్నాడు. గురువు గారు, సిద్ధి గనక భగవానికి ఆ సిద్ధులే గనక అంటే ఉన్నా కూడా తనకి వచ్చిన రుణాన్ని తగ్గించుకోలేదుగా. శరీరం మీద ఆ పుణ్యుని కూడా తగ్గించుకోవాలి. కాబట్టి సిద్ధులు అనేవి స్వరూప జ్ఞాన ప్రకాశానికి అవరోధం అంటూ చెప్పుకొచ్చారు. అంతవరకు పైగా అది పెడదారిన పడుతుంది అన్నారు, పక్కకి తీసుకెళ్తుంది. గురువు గారు, కాస్త అహంకారం నిలబెడతాయి అవన్నీ. వ్యక్తిత్వం ఉంటేనే సిద్ధులు. వ్యక్తిత్వం నష్టమైతే సిద్ధి ఎక్కడ, ఎవరికి చూపించాలి? ఎవరు ఉన్నారని చూపిస్తారు. అందుకని అవన్నీ కూడా కళ్ళలు, అసత్యములు, స్వప్నతుల్యములు అని చెప్పాల్సిన అవసరం కలిగింది ఇక్కడ. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకేమన్నా ఉందేమో. సిద్ధమై ఉన్న సద్వస్తు అంటే అహంస్ఫురణలో స్థితమై ఉండటమే సిద్ధి, ఇతరమైనవన్నీ కళల వంటివే. అంటే ఇంకొకటి చెప్పుకోవాలంటే, నీవుగా ఉండుటే సిద్ధి. సిద్ధించిన దాంట్లో ఉన్నట్టుగా ఉండటమే సిద్ధి అని చెప్పటం. ఆత్మజ్ఞానంగా నిలిచి ఉండటమే సిద్ధి. మిగిలిన సిద్ధులు మాయలో అవన్నీ కూడా కళ్ళలు, అసత్యములు, అవరోధములు అని చెప్పటం. గురువుగారు, అంటే కొంతమంది ఆత్మ ప్రకాశించిన తర్వాత కూడా సిద్ధిలో చూపించిన ఋషులు, మహాత్ములు ఉన్నారుగా. ఉన్నప్పటికీ తెలియదు వాళ్ళకి. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు శ్రీకృష్ణుడు జ్ఞాని అని మనం అనుకున్నా కూడా, సాయిబాబా జ్ఞాని అనుకున్నా కూడా ఎన్నో లీలలు చూపించారుగా. అందుకనే ఎన్ని చూపించినప్పటికీ దానివల్ల ఆత్మని ప్రకాశింప చేయలేరుగా. అవునవును, కోరికలు తీర్చారు తప్ప. అది కూడా నీ ప్రార్థనలో ఉంటేనే తీరుతుంది, లేకపోతే తీరదు. ఆ మాట కూడా అన్నాడుగా, వాడికి ప్రార్థన తీరింది, వాడు చచ్చాడు, బతికొచ్చే పని లేదు రమ్మన్నాడు. ఒకడెవడో చనిపోయినట్టుగా నాటకం ఆడాడు సాయిబాబా ముందు. గురువు వాడు వెనక్కొచ్చే క్వశ్చన్ లేదు, అయిపోయింది వాడి పని పొమ్మన్నాడు. నిజంగా చనిపోయినాడు వచ్చినప్పుడు ఇంకా వీడికి ప్రారంభం ఉంది, లేచిరా అంటాడు. డిఫరెన్స్. ప్రార్థనలో ఉంటేనే ఈ శక్తులు పనిచేసేది. బాబా కూడా 3 రోజులు మహాసాపతి ఒడిలో ఉండి మళ్ళీ వచ్చారు కదా, 3 రోజులు వెయిట్ చేయమన్నారు కదా, శరీరాన్ని పట్టుకొని ఉండమన్నారు.
అది కూడా కర్మలో భాగమేగా. బాబా కర్మలో భాగం అంటారా? ఉమ్. ఆయన కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి దేహానికి. కాబట్టి సిద్ధులు అనేవి మాయలో ప్రదర్శించే కొన్ని వింతలు విశేషాలు అంతవరకు. ఉమ్. అవి కొంతవరకు జనులని ఆకర్షించవచ్చు, కానీ ఆత్మని ప్రకాశింపచేయలేదు నాయన. గురువు గారు, అవును. ఇన్ని సిద్ధులు ఉంటే ఆత్మని ప్రకాశింపచేయచ్చుగా, కుదరదు. అవన్నీ మనస్సుకి సంబంధించినవి. ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు ఆలోచన మెటీరియల్ అవుతుంది అన్నాడు, థాట్స్ విల్ మెటీరియలైజ్. ఇప్పుడు ఏదో తినాలని ఉంటుంది, వెంటనే చేయి పైకి ఎత్తి పెడతాడు, ఏదో వస్తుంది, తింటాం. అవునవును. చాలా మంది ఈ సంకల్పాలు ఏదో మేనిఫెస్ట్ చేస్తాము అన్నట్టుగా అంటారు. ఇవన్నీ సంకల్పాలు, అసలు ఇవన్నీ జడ పదార్థాలు కదా, ఎంత మేనిఫెస్ట్ చేసినా. అంటే కొందరేమో మెజిషియన్ అంటారు, కొందరేమో ఉన్నది తీసుకొస్తారంటారు, ఎక్కడో ఉన్నది పట్టుకొస్తారు. ఇవన్నీ ఊహాగానాలు, ఇమాజినేషన్స్. ఏది ఏమైనప్పటికీ మహర్షి దృష్టిలో సిద్ధుల వెంట నీవు వెళ్ళవద్దు. ఉన్నాయో లేవో అనేది మనస్సు నిర్ణయించుకుంటుంది, దానివల్ల ఉపయోగం లేదు పొమ్మన్నాడు. నిజమైన సిద్ధి అహంస్మరణగా నీవుగా ఉండటమే. దీన్ని వదిలిపెట్టి సిద్ధుల గురించి బాగుంటుంది దేనికని ఉంటే ఉండొచ్చు, సరే అవ్వచ్చు. అసలైన మహాసిద్ధి ఆత్మగా సంసితమై ఉండటమే. యాక్చువల్ గా ఆత్మసిద్ధిని మనం సిద్ధి అంటానికి వీల్లేదు. ఎందుకని? వ్యక్తిత్వంతో ఆత్మగా ఉంటాం కాదుగా. ఇక్కడ నీవు వ్యక్తిత్వంతో ప్రదర్శిస్తున్నావు, నీకేం కావాలి? నాకు అనారోగ్యంగా ఉందంటే ఇంత విభూతి నోట్లో వేసుకోమన్నాడు, పోయింది కదా, మన సిద్ధే కాదు. అవును. ఆత్మసిద్ధి అని అనకూడదు. ఆత్మగా ఉండుటే నిజమైన సిద్ధి అనే పదం వ్యక్తిత్వంతో ఉన్నది కాదండి. వ్యక్తిత్వం నష్టమైతేనే అది ప్రకాశిస్తుంది. మరి ఇక్కడ సిద్ధిలో వ్యక్తిత్వం ఉంటూ ప్రదర్శించేది, మాయలో, అన్యత్వంలో. ఈ చెప్పినట్టు. అవునవునవును. కాబట్టి సిద్ధులన్నీ కూడా అహంకార జనితములు, మాయాజనితములు, కళ్ళలు అని చెప్పడానికి అవకాశం దొరికింది. ఏమా సరోజ? గురువు గారు, మసీదులు ఉన్నాయా లేవా? అంటే కొంతమంది రాముడి మీద ధ్యానం చేస్తూ రామనామం చేస్తూ అలాగా దాంట్లో మెర్జ్ అయిపోతే రాముడు నాకు కనిపించాడు అని చెప్పేవాడు కొంతమంది ఉన్నారు కదా గురువు గారు. అంటే అక్కడ వాళ్ళ ఊహ అది. అంతేగా కూడా నీవు ఎవరు కావాలి, వాళ్ళ మనస్సులో ఉన్నప్పుడు వారిని కనపడతారు, నీతో మాట్లాడతారు, సమాధానం చెబుతూ ఉంటారు. గురువు గారు, ఒక సందర్భంలో సాయిబాబా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావని క్వశ్చన్ వేశారు.
నీలో నుంచి మాట్లాడుతున్నాను అన్నాడు. ఉమ్. బయట నుంచి మాట్లాడటంలే, నీలోనే ఆ గురువు గారు. మాట్లాడు. నేను అడుగుతున్నాను, చెబుతున్నారు. ఇదే విషయం ఆ. 2 వర్షం ఆ నువ్వు గురువు అనుకునే గారు. ప్రొజెక్ట్ చేస్తావు, నువ్వు ప్రశ్న అడుగుతుంటావు, నువ్వు ప్రొజెక్ట్ చేసిన దైవ సమాధానం చెప్తావు. నువ్వు 2 ఆహా. మానసికాలే, ఆ గురువు గారు, అదే అదే అడుగుతున్నా గురువు గారు. 2 మానసికాలే. ఉమ్. నువ్వు ప్రశ్న వేస్తావు, సమాధానం చెప్పుకుంటావు, కానీ ఆ మాటలు నువ్వు అనుకున్న దైవం నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ గురువు గారు. కాబట్టి ఇది కూడా జరుగుతూ ఉంటుందని మహర్షి చెప్పడం జరిగింది. ఉమ్. ప్రసక్తి గాడ్ అనుకున్న ప్రొజెక్ట్ చేస్తావు, నువ్వు మాట్లాడతావు, సమాధానం కూడా ఆ చెబుతావు. గురువు. అది నా మనస్సే క్వశ్చన్ చేస్తుంది, నా మనస్సే సమాధానం చెప్తుంది. ఇంతకీ నీవు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఇక బాబాని నీ ఆ. నా లోపలంటే మరి ఒకటేగా, అదే కదా. మనస్సే ప్రొజెక్ట్ చేస్తుంది, మనస్సే మాట్లాడుతుంది. ఆ గురువు గారు, అదే ప్రపంచం నీలోనే ఉంది అంటారు కదా మీరు, అదే బయటికి చూస్తున్నావు అంటారు. అక్కడ ఇది అది కోరిలేట్ చేయొచ్చు కదా గురువు గారు. ఆలోచనమ్మా, ఆలోచన ఉంటే ప్రపంచం. ఆ గురువు గారు. స్థూల దేహంతో నీవు అసోసియేట్ అయితేనే కనపడుతుంది. ఆ గురువు గారు. నీవు కలగంటున్నప్పుడు ప్రపంచాన్ని లేకుండా ప్రదేశాన్ని చూడమని చూడలేదు. అవును. ఎందుకని? స్థూలదేహం అంటే డీలింగ్ అయిపోయినావు, అవును. సూక్ష్మదేహమైన మనసుతో ఉన్నావు, అవును గురువు గారు. అందుకని కలగంటావు. ఈ జగత్తు కనపడుతుంది నీకు. ఆ గురువు. గాఢ నిద్రలో ఈ 2 ఉండవు. ఈ 2 ఉండకపోయినా ఈ మాయానే ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది. ఆ గురువు గారు. కానీ అది తెలియదుగా గురువు గారు, నిద్రలో ఏమీ తెలియదు కదా. తెలిస్తే మళ్ళీ ఏముండాలిగా, ఇంద్రియాలు ఉంటాయిగా. మళ్ళీ స్థూల దేహం వచ్చే కరెక్ట్. అందుకని దాన్ని కారణ శరీరం అన్నారు. అవును. మనకున్న 5 కోశాల్లో ప్రారంభమై కోశంతో ఉంటారు. ఆ గురువు గారు. ఏముందో తెలియదు. ఆ గురువు గారు. ఉత్సాహం చెబుతాడు, విడిపోయానో తెలియదని, అక్కడ చెప్పలేదు. ఆ గురువు గారు. అర్థమైంది గురువు. అర్థమైంది అంటే అజ్ఞానం ఉన్నట్టు, అర్థం కాదు జ్ఞానం ఉన్నట్టు. అర్థమైంది ప్రతిదీ మాయ అనుకో, ఆ గురువు గారు. చెక్కకపోతే అది జ్ఞానం అనుకో. అలాగే గురువు గారు. అంటే నేను ఉంటేనే అక్కడ, ఈ దేహాత్మ బుద్ధి ఉంటేనే గ్రహిస్తున్నాను. అది కూడా నీలో ఉన్నదే బయట ఉన్నట్టు చూస్తున్నావు. ఆ గురువు గారు. నువ్వు ఆత్మ చూడటంలా. కరెక్ట్ కరెక్ట్. నీవు ఆలోచించింది బయట కనపడుతుంది. ఆ గురువు గారు. అందుకని ఇది దేహం కూడా నీకు అన్యంగా కనపడుతుంది. ఆ గురువు. జగత్తన్యము, దైవమన్యము, ఇట్లా ఆ గురువు గారు. అన్ని అన్యత్వం కనపడుతూ ఉంటుంది. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఏమీ లేదని తెలుసుకో ఈ మనస్సు. ఆలోచన ఉంటే
అన్యత్వం కనపడుతుంది. ఆలోచన లేకపోతే యూ డోంట్ సీ ఎనీథింగ్. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోమంటారు. ఎంత చెప్పుకున్నా స్వరూప జ్ఞాన ప్రకాశంలో ఈ ద్వైతం ఉండదు. జీవుడు ఉండడు, జనన మరణాలు ఉండవు, బంధ మోక్షాలు ఉండవు, అసలు చూచేది చూడబడేది అంటూ ఉండదు, అన్యత్వం ఉండదు. అది ఎరుక. ఎరుక అంటే స్వరూప జ్ఞానము కలిగిన ఏకైక సద్వస్తువు. అది ఒక తుర్యంలో ఉంటుంది, ఇక్కడెక్కడ ఉండదు. ఇక్కడ అంటే ద్వైతము, ఇక్కడ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తలు. ఈ మూడు కూడా అవాస్తవములు, మూడు కూడా మానసికమైన ప్రొజెక్షన్స్. ఏనాయనా ఇంకేమైనా ఉందా? చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పనాయన. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు మేము వినేటప్పుడు మరి ఆలోచన లేకుండా ఎలా ఉండాలి? ఆలోచన లేకుండా ఉన్నావు కాబట్టి వినగలుగుతున్నావు. వినటానికి జ్ఞానం కావాలి, చూడటానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే నీ స్వరూపం. ఆలోచనతో పని లేదు. ఇక్కడ వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది? దేహాత్మ బుద్ధి వచ్చిన తర్వాత మనస్సులో సంకల్పం రావటం, అది ఇంద్రియాల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇదిగో ఇతరులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, ఇవన్నీ చెప్పేది ఎవరు? ఈ అహంకారమే. ఆలోచనలతోటే ఈ అహంకారము ప్రవర్తిస్తుంది, ఈ జాగ్రత్త అవస్థలో, స్వప్నంలో కూడా. కాకపోతే దేహాలు వేరుగా ఉంటాయి. స్థూల దేహంతో స్థూల విషయాలు కనపడతాయి. ఇక్కడ ఇవన్నీ ఎక్కడుంటాయి? మీలో ఉన్నదే బయట చూస్తావు. ఆలోచన నీది. ఆ ఆలోచన వస్తేనే ఇంతకుముందు రికార్డ్ అయి ఉంది, వారు కనపడతారు, లేకపోతే కనపడరు. ఏంటన్నా రికార్డింగ్ లేదనుకో, ఎంత ఆలోచించినా ఎవరు కనపడరు. ఎలా ఆలోచిస్తావు? ప్రతి ఆలోచనకి వెనకాల స్టోర్డ్ గుడ్స్, ఇవన్నీ స్టోర్డ్ ఐటమ్స్. ఎప్పుడో అప్పుడు రికార్డ్ చేసింది మాత్రమే మీకు ఆలోచన రూపాన్ని బయటకు వస్తుంది. రికార్డ్ చేయకపోతే రాదు. ఫలాని ప్రదేశం చూశారా అని అడిగారు అనుకో, మీరు చూడలేదనుకో, రికార్డు కాదు, నాకు తెలియదు అంటారు. వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్, ఈ మాయలో అన్ని రికార్డెడ్ బేబీ. రికార్డు ఉంటేనే మీరు దాన్ని గుర్తిస్తారు. రికార్డు ఉంటేనే దాంతో మాట్లాడతారు. కళ్ళలో మాట్లాడినట్టు. కళ్ళలో ఒకళ్ళు కనిపించారనుకోండి, చనిపోయిన వాళ్ళే కనిపించారనుకుందాం, అప్పుడు చనిపోయినట్టు తెలియదు, బతికున్నట్టుగానే మాట్లాడతారు. ఎందుకని? మీ రికార్డింగ్ లో వారి యొక్క పర్సనాలిటీ కనపడుతుంది. ఫిజికల్ గా చూస్తారు, మాట్లాడతారు, ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇవన్నీ మానసికాలు. మనస్సు ప్రొజెక్ట్ చేస్తేనే
సూక్ష్మదేహంతో కళ ఏర్పడుతుంది. ఇక్కడ స్థూల దేహంతో బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ దేహాత్మక రాగానే జగత్తు కనపడుతుంది. ఆ జగత్తులో ప్రదేశాలు, ఇతరులు ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటారు. రికార్డు కాకపోతే మీరు రికార్డు చేస్తేనే మళ్ళీ రికలెక్షన్ దొరుకుతుంది, లేకపోతే రాదు. ఎనీథింగ్ యు ఆర్ ప్రజెంటింగ్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్. అది అనుభవం కావచ్చు, ఇంద్రియ వ్యాపారాలు కావచ్చు, వస్తు విషయాలు కావచ్చు. అంటే లోపల స్టోర్ అయింది మాత్రమే మీరు చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. ఇంతకుముందు అన్నాడు చూడలేదనుకోండి, నాకు తెలియదు అంటారు. ఇదేమిటి నాకు వస్తువు చూపిస్తే తెలియదు అంటారు. ఎందుకని? రికార్డు కాలేదు. వాటెవర్ యు ఐడెంటిఫై, ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ ఎర్లియర్. సర్పరచు భయ భ్రాంతిలో కూడా పాము భయం ఆల్రెడీ ఉంది లోపల. అందుకని తాడు మీద కాలు పడ్డప్పుడు పాము భయమే కలిగింది. పాము భయం లేదనుకుందాం, రికార్డు కాలేదనుకుందాం, మీకు ఏ భయమో ఉండదు. నిజంగా పాము కాలి కిందకు వచ్చిన తెలియదు కాబట్టి యు హావ్ నో ఐడెంటిఫికేషన్. మీరు ఒక్కసారి దాన్ని స్టోర్ చేస్తేనే అది మళ్ళీ బయటకు వస్తుంది. పంచేంద్రియముల యొక్క అనుభవాలు రికార్డ్ అవుతాయి. ఆడియో విజువల్ రెండు ఉంటాయి దాంట్లో. ఎవరి మాట విన్నారనుకోండి, ఈ మాట బలాన్ని వాళ్ళని చెబుతున్నారు లేదా, ఈ గొంతు ఘంటసాలతని చెబుతారుగా, ఈ గొంతు నాగేశ్వరరావు అని చెబుతారుగా. ఎలా చెబుతారు మీరు? రికార్డ్ అయింది. ఎవరైనా మిమిక్రీ చేసినా ఆ మిమిక్రీలో కూడా రికార్డెడ్ కనుక ఉంటే మీరు గుర్తుపడతారు బలాన్ని ఇమిటేట్ చేస్తున్నారని. మాట్లాడేది మిమిక్రీ వాడి గొంతు వేరే ఉంటుంది. కానీ మీలో రికార్డ్ అయినటువంటి ఎన్టీ రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, గుమ్మడి కావచ్చు, వాళ్ళ టోన్ ఇమిటేట్ చేస్తాడు. వెంటనే మీరు రికార్డ్ అయిన దాంతో పోలుస్తారు. ఎస్, అచ్చు ఆయన మాట్లాడినట్టు ఉంది అంటారు, లేకపోతే అనరు. ఇస్ ఇట్ నాట్? వాయిస్ తోటి మీరు ఐడెంటిఫై చేస్తారు, ఆకారం తోటి మనుషులు గుర్తిస్తారు, లేకపోతే గుర్తించలేరు. ఏమైనా వాట్ ఎవర్ గురుగారు, స్వరూప జ్ఞానం తర్వాత కూడా వారికి కళలు వస్తాయా? ముందు నీవెవరో తెలుసుకో, కళ ఉందో లేదో తెలుస్తుంది. స్వరూప జ్ఞానం ఇటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల నీకేం ఉపయోగం లేదు. కళలు రావు, బంధాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, అసలు ఆలోచన రాదావు. అంటే అక్కడ అసలు రికార్డ్ అయ్యింది ఏమీ ఉండదన్నమాట. కానీ ప్రార్థన గురించి ఓకే. లేకపోతే చేతికి క్యాన్సర్ ఉంటుంది. అవునులేండి. ప్రార్థనలు అనుభవిస్తాడు. నీవు అనుకున్నట్టుగా ఆలోచనలు అది నాకు అనుకోలేదు ఆయన. ఏదో వచ్చింది అక్కడ, అది చెప్పేవాళ్ళు ఎవరు అన్నారుగా. అంటే ఏమిటి అర్థం? గుర్తించేవాళ్ళు లేడు. గురువు గారు అర్థమైంది. అయినా ఆత్మజ్ఞుడి సంగతి తప్పకుండా అది మింగుడు పదం. అది కరెక్టేలేండి. అవును, అదే రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే రమణ మహర్షి లాగా ఉండడమే. ఉండటం అంటే ఆత్మగా ఉండడం.
ఆయన వేసిన వేష భాషలు అవలంబించడం కాదు. కాదు 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 కాదు. అర్థమైందా? అర్థమైంది గురు. కనుక నేనుగా ఆల్రెడీ ఉన్నావు. కాకపోతే ఈ అహంకారము, ఈ వాసనలు బయటికి తూగటం వల్ల ఆ లోకాలు, ఆ దుఃఖాలు నువ్వు రికార్డ్ చేసి పెట్టుకున్నావు. ఒకటి బయటకు, అంతకంటే ఏం లేదు. మహర్షి ఆత్మ, నీ ఆత్మ అంటూ విడిగా ఉండదు. గురు. ఆత్మ ఒకటే ఉంటుంది, అహంకారం ఒకటే ఉంటుంది. అది ఆలోచించినప్పుడు మహర్షి చెప్తుంది, ఆలోచించకపోతే ఆలోచన రాగానే అన్యం కనిపిస్తుంది. ఆ అన్యంలో రికార్డు కనబడుతుంది. ఆ ఎవరినో చూపించి ఈయన రమణ మహర్షి అంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అవును, కరెక్ట్. మహర్షి లాంటి శరీరం గల వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. అంత మాత్రం చేత వేరే రమణ మహర్షి అంటే నువ్వు నమ్మబోయింది. రికార్డింగ్ వేరుగా ఉంటుంది. అవును అవును గురు. పంచేంద్రియములతోటి రికార్డు చేసింది మాత్రమే నువ్వు గుర్తిస్తావు. కరెక్ట్. లేకపోతే గుర్తించలేమమ్మా. ఆత్మని ఎందుకు గుర్తించలేము? మనకంటులో లేదు కాబట్టి. అవును. మానసిక పరిధిలో ఆత్మ అవును, అతీతం అది. బుద్ధికి అందదు, మనస్సుకు అందదు, ఇంద్రియాలకు. అందుకని గుర్తించలేము. అవును గురు. ఎంత తెలుసుకో అని చెప్పినా ఆ విధంగా తెలుసుకోలేము. అందుకనే అనుగ్రహం చేత అన్నారు. అవును అవును గురు. మూర్తి గారు చెప్పండి, ఇంకేమైనా ఉందా? అంటే చెప్పండి. అదే అదే ఆలోచన లేకుండా ఎలా వినాలి? వినేటప్పుడు మళ్ళీ ఆలోచన పనిచేస్తూనే ఉంటుంది కదా, అది ఎట్లా అనేది అది డౌట్ క్లారిఫై అవ్వలేదు. ఆలోచన రానివ్వండి, ఇబ్బంది లేదు. మూలంలో ఉంటే, సముద్రంగా ఉంటే ఎన్ని ఆలోచన ఇబ్బంది లేదు. సముద్రంగా ఉండటం అంటే ఎరుకుతూ ఉండటం, మనసు వస్తుంది పోతుంది, ఇబ్బంది లేదు. మూలము తెలియనప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు అది మీరు సత్యం అనుకుంటున్నారు. మీ లోపల ఉన్నదే బయట కనపడుతుంది, రికార్డు కూర్చుంది లోపల. అందుకని మీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము అని గుర్తించడానికి చెప్పడం జరిగింది. మనోపరిధిలో ఆత్మ ఉండదు నాయన, అందుకని ఆత్మ గుర్తించలేరు ఎవరు. నీవే తెలుసుకో తెలుసుకో అని ఎంత చెప్పినా ఈ మనస్సుతో, ఈ ఇంద్రియాలతో నీ మూలము తెలుసుకోలేవు. ఎందుకని? అది ఆధారము, మనస్సులో రికార్డ్ అవ్వదది. ఎంత ప్రయత్నం చేసినా. మరి ఆత్మని ఏమన్నా ఆబ్జెక్టిఫై చేయొచ్చునా? అది కుదరదు. ముందు అందితేగా. అదే విధంగా భగవంతుడు ఒక ఆలోచన, మీరు ఎట్లా అనుకుంటే అట్లా భగవంతుడు ఉంటాడు. నీకు సమీపంలో ఉన్నది అహంకారము, దాని మూలం ఎదగడం తేలికంటాడు మహర్షి. బయట ఏదో దేవుడు ఉన్నాడని పరిగెడుతున్నావు, నీకు అన్యమను కాదు ఆ దైవము, నీ ఆలోచన. కాబట్టి నేను ఉన్నాను అనేది మనస్సుకి అందదు నాయన. ఎరుక బేస్.
అందదు అది. ఆ బేస్ ఉంటేనే మీకు అన్యత్వం కనపడుతుంది, దేవతలు కనపడతాయి. ఈజ్ ఇట్ నాట్? ఏనాయనా రవి, ఇంకేమైనా ఉందా? గురువు గారు. ఇంకా అదృష్టం చెప్పు నాయన. అదే ఆ కాన్షియస్ ఉండబట్టే మనకి ఆలోచనలు ఉద్భవిస్తుంది. కాన్షియస్నెస్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఆ, ఒకే కాన్షియస్నెస్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. గురువు గారు. అది మన ఆత్మను, హయ్యర్ పవర్ ఇండివిజువల్ గా ఉండదు. అది ఇట్ ఈస్ లైక్ ఏ కరెంట్. మీ అప్లయన్స్ బట్టి పర్ఫార్మెన్స్ మారుతుంది. శివలో కాన్షియస్నెస్, పక్షిలో కాన్షియస్నెస్, చెట్టులో కాన్షియస్నెస్. ఎలుక అన్ని అంతటా ఉన్నది. సృష్టి కాబట్టి అదే ఉంటుంది మాయంతా. గురువు గారు. నీవు దేహం ఎంత కాదు, చెట్టు కూడా దేహం కాదు. అది ట్రీ ఈజ్ ఏ స్టేషనరీ మ్యాన్, మ్యాన్ ఈజ్ ఏ మూవింగ్ ట్రీ అన్నాడు. నేను అన్న హంస్ఫురణ అది జడ పదార్థమైన మనిషి శరీరంలోనూ ఆధారంగా ఉంది, చెట్టుకి అదే ఆధారంగా ఉంది. దాన్ని మనం అహంస్ఫురణగా తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నానన్న ఎరుకగా తీసుకుంటున్నాం. దానికి ఆ జ్ఞానం ఉంది, విత్తనంలో ఉంది. మరి చెట్టే కూర్చుందిగా చిన్న విత్తనం. ఆ జ్ఞానం ఏ విధంగా అవుతుంది అది? గురువు గారు, ఆ శక్తి నిక్షిప్తమైంది కదా దాంట్లో. కాబట్టి దాన్ని ఆధారంగానే సృష్టి యావత్తు ఉంటుంది. గ్రహాదులు కూడా ఉంటాయి. అది ఘనాతి ఘనము, సూక్ష్మాతి సూక్ష్మము. స్మాలెస్ట్ సెల్ లో పనిచేసేది కూడా ఈ కాన్షియస్నెస్. గ్రహాల్లో కూడా పనిచేసేది కూడా, బిగ్ బ్యాంగ్ థియరీలో ఉన్నది కూడా ఈ కాన్షియస్నెస్. నేనున్నాను అన్న స్థితి ఉండబట్టి ఈ సూర్య చంద్రాదులైనా అది నిలబడుతున్నాయి. ఆ జ్ఞానం చేత. అందుకనే ఈ అహంస్ఫురణ అనేది ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్. అది పరిధులు ఉండవు దానికి. బిగినింగ్ ఎండింగ్ ఉండదు, ఉదయాస్తమానాలు ఉండవు, జననాలు ఉండవు, కనపడిపోయేది కాదు. అది పాయింట్. అది సృష్టి కనపడిపోతుంది, పర్మనెంట్ గా ఉంది. సృష్టి ఉంటుంది, లేకపోతే పోతుంది. కాబట్టి ఉన్నది ఏది అన్నప్పుడు అహంస్ఫురణ, లేనిది ఏది అన్నప్పుడు సృష్టి. ఎందుకని? దేవం ఉన్నట్టు చెప్పలేదు, జగత్తు ఉన్నట్టు చెప్పలేదు. మీరు అనుకున్న దైవం ఉన్నట్టు దైవం చెప్పలేదు. దాన్ని సెంటియంట్, ఇన్సెంటియంట్ అన్నారు. ఫీలింగ్, ఉనికి చెబుతుంది అది. Is it not? Are you getting the point?